కూటమిలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు పాలిటిక్స్ లోనూ నువ్వా నేనా అన్నట్లుగా వార్ సాగుతుంది. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యక్తిగత ఆరోపణలు, బహిరంగ హెచ్చరికలతో కూటమిలో మళ్లీ అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయనే టాక్ మొదలైంది. ఒకరు లోపల వేయిస్తానంటే మరొకరు మగాడివైతే ఎంక్వైరీకి రా అని తొడగొడుతున్నారు. ఇంతకీ ఒంగోలు కోటలో ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య రేగిన మంటేమిటి? వీరిద్దరి తీరుపై ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఒంగోలు రాజకీయాలలో దశాబ్దాలుగా బాలినేని దామచర్ల కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. బాలినేని పార్టీ మారి జనసేనలోకి వచ్చిన ఆ గ్రౌండ్ లెవెల్ హీట్ మాత్రం చల్లారలేదు. బాలినేని చేసిన తప్పులు లెక్కిస్తే పుస్తకాలు కూడా సరిపోవని దామచర్ల విమర్శించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అంతే స్థాయిలో మాటలతో విరుచుకుపడ్డారు. కూటమి ఉందని నేను గమ్ముగున్నాను, కూటమిలోకి రాకపోయి ఉంటే ఇద్దరిని లోపల వేయించేసేవాడిని, వాళ్ళు చేసిన పాపాలకు భూ కబ్జాలకు నన్ను బ్లేమ్ చేస్తే మర్యాద దక్కదు, నాపై మాట్లాడుతున్న విషయాలన్నీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను అంటూ బాలినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేనికని సిద్ధం? నేను ఒకరు చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఇస్తే ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన? వేరే దానికి పనికి రాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తారు? ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఇంక ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ఎక్కడ ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దామచర్ల చేస్తున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాలినేని కౌంటర్తో దామచర్ల జనార్దన్ మరింత రెచ్చిపోయారు. లోపల వేయిస్తానన్న బాలినేని మాటలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాట్లాడడం పద్ధతి నేర్చుకో, నువ్వు తప్పులు చేశావని అందరికీ తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు. బాబు గారికి పవన్ గారికి చెప్తా అంటున్నావు కదా, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలపై విచారణ చేయాలని నువ్వే స్వయంగా చంద్రబాబు గారిని అడగాలంటూ సవాల్ చేశారు. ఒంగోలులో నేతల మధ్య ముదురుతున్న వర్గాల కుంపట్లతో ఎట్టకేలకు టీడీపీ జనసేన అధిష్టానాలు అలర్ట్ అయ్యాయి. కూటమి పక్షాల సమన్వయ కమిటీ టెలికాన్ఫరెన్స్ లో ఈ ఎపిసోడ్ పై హాట్ టాపిక్ డిస్కషన్ జరిగింది. తమ నేతల బహిరంగ విమర్శలపై అటు టీడీపీ ఇటు జనసేన అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రంగంలోకి దిగిన మంత్రి అచ్చెన్నాయుడు దామచర్ల జనార్దన్ కు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారు. మరోవైపు జనసేన అధిష్టానం కూడా బాలినేనికి ఫోన్ చేసి సంయమనం పాటించాలని ఆదేశించింది. ఆరోపణలు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప ఇలా బహిరంగ విమర్శలు చేసి కూటమికి నష్టం కలిగించవద్దని ఇద్దరికి పెద్దలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. చూశారుగా, కూటమి నేతల్లో ఈ రకమైన విభేదాలు ఉంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సంయమనం దెబ్బతింటుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అధిష్టానం భయపడుతుంది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టిన హైకమాండ్ ఈ ఇద్దరు నేతల నోళ్లకు తాళాలు వేసింది. అయితే ఈ వార్నింగ్లతో ఈ వివాదం టీ కప్పులో తుఫాన్లా చల్లారుతుందా, లేక లోపల రగులుతున్న నివురుగప్పిన నిప్పుల ఏ క్షణమైనా మళ్లీ భగ్గుమంటుందా? ఒంగోలు పాలిటిక్స్ లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.